ఇస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన రక్తం ద్వారా ఆ మనుషులను పవిత్రపరచినాడు, సంఘాన్ని కూడా పవిత్రపరచినాడు. కనుక మరి యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన ఒక భర్తగా ఉన్నాడు సంఘానికి. సంఘము యేసు క్రీస్తు ప్రభు వారికి భార్యలాగా ఉంది. సంఘము ప్రతి విషయంలో క్రీస్తుకు లోబడాలి. అందుకే సంఘము లోబడినట్లుగా భార్యలు కూడా అన్నదా ఏముంది, భార్య కూడా అన్నదా ఒకసారి చూడండి. భార్య కూడా 24 వచ్చింది చూడండి ఒకసారి. బైబిల్ ఉన్న వారు ఒకసారి చూడండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా, ఎందుకంటే నేను చదివినప్పుడు భార్యలనే చదివా, భార్యలు కూడా ప్రతి విషయములో తమ తమ పురుషులకు లోబడవలెను. ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో లోబడాలంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అన్ని విషయాలలో లోబడితేనే మనకు ఆశీర్వాదం వస్తుంది, దీవించబడతాం అన్ని విషయాలలో. ఎందుకు అనంటే దేవుడు చెప్తున్నాడు కనుక. తరువాత పురుషులారా అని అన్నాడు 25లో. పురుషులారా లేక భర్తలారా అని అనుకుందాం. భర్తలారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఒక దైవజనుడు ఏమన్నంటే, మన భార్యలు ఎలా కనబడాలి మనకు, నా భార్య నాకు ఎలా కనబడాలంటే ఈ ప్రపంచం అంతట్లో ఆమె కంటే అందమైనటువంటి స్త్రీ ఎవరు లేరు అని రోజు చూసుకోవాలి. అట్లాంటప్పుడే నేను నా హృదయపూర్వకంగా మనసు పూర్తిగా ప్రేమిస్తాను. అందుకనే పురుషుడు కూడా స్త్రీ ఏమనుకోవాలి పురుషుని విషయంలో అంటే, ఈ ప్రపంచం అంతట్లో నా భర్త కంటే కదా మంచి హ్యాండ్సమ్ గా ఉన్నటువంటి వ్యక్తి, అందమైనటువంటి వ్యక్తి నాకెవరు లేరు అన్నట్టుగా చూడాలి. ఆయనను నువ్వే ఒక హీరోలాగా ఊహించుకోవాలి. భార్య నువ్వే ఒక కదా. చాలా సార్లు మనము హీరోల విషయం మాట్లాడుతుంటా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటే ఏంటంటే, నా భార్యవే ఈ ప్రపంచంలో నాకు ఒక అందమైనటువంటి స్త్రీని దేవుడు ఇచ్చాడు అలా అనుకోవాలి మనం. నా భర్తే నాకు ఒక అందమైనటువంటి భర్తగా నాకు ఇచ్చాడు. అందుకని 25లో అదే చెప్తాను. పురుషులు కూడా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతయ్యను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. ఏదైనా ఇంట్లో కొట్లాట జరిగినప్పుడు ప్రార్థన ఉండదు, వాక్యం చదవడం ఉండదు కదా. మనల్ని సమాధానపరిచేది దేవుని వాక్యమే, మళ్ళీ ఇద్దరిని కలిపేది దేవుని వాక్యమే. కనుక అందుకే దేవుడు మనల్ని పవిత్రం చేయడానికి, పవిత్రపరచడానికి ఆయన తన వాక్యము ద్వారా